విజయవాడ సమీపంలోని ఒక చిన్న గ్రామం వేమవరం. ఆ గ్రామంలో పాత ఇళ్ల మధ్య ఒక పురాతన కోట అవశేషాలుండేవి. గ్రామస్తులు చెబుతుండేవారు, ఆ కోటలో రాజుల కాలంలో దాచిన నిధి ఉందని. కాని ఆ కోటలో రాత్రి సమయంలో వెలుగులు కనిపిస్తాయని, వింత శబ్దాలు వినిపిస్తాయని అందరూ భయపడేవారు. ఆ గ్రామంలో రాహుల్, దీపక్, సంధ్య, మేఘన అనే నలుగురు మంచి స్నేహితులుండేవారు. వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఒకరోజు పాఠశాల లైబ్రరీలో పాత పుస్తకాలు చూస్తుండగా సంధ్యకు ఒక పాత డైరీ దొరికింది. ఆ డైరీలో వేమవరం కోట గురించి, అక్కడ దాచిన నిధి గురించి వివరాలున్నాయి. చివరి పేజీలో ఒక మ్యాప్ కూడా ఉండేది. ఇది నిజమైతే మనం ఆ నిధిని కనుక్కోవచ్చు అని రాహుల్ ఉత్సాహంగా అన్నాడు. కాని కోటలోకి వెళ్తే ప్రమాదం ఉంటుందని అందరూ చెప్తున్నారు కదా అని మేఘన భయంగా అడిగింది. దీపక్ నవ్వుతూ, మనం భయపడితే జీవితంలో ఏదీ సాధించలేం, జాగ్రత్తగా వెళ్దాం అన్నాడు. వాళ్ళు నలుగురు ఒక ప్లాన్ వేసుకున్నారు. శనివారం సాయంత్రం టార్చ్ లైట్లు, తాళాలు తెరవడానికి చిన్న సాధనాలు, నీళ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని కోట వైపు బయలుదేరారు. సూర్యాస్తమయం అవుతున్నప్పుడు కోట దగ్గరకు చేరుకున్నారు. కోట గోడలు పగిలిపోయి మొక్కలు పెరిగి ఉండేవి. లోపలికి అడుగు పెట్టగానే చీకటి అలుగుకుంది. గాలిలో ఒక వింత వాసన. పక్షులు గగ్గోలు పెడుతున్నాయి. మ్యాప్ ప్రకారం మొదటి సూచన, రాజమహల్ మధ్యలో ఉన్న రాతి సింహం కింద రహస్యముంది. వాళ్లు లోపలికి వెళ్లి ఒక పెద్ద రాతి సింహం విగ్రహం చూశారు. అది దుమ్ముతో కప్పబడి ఉంది. దీపక్ దాన్ని పరిశీలించాడు. ఇది కదిలేలా ఉంది అన్నాడు. నలుగురూ కలిసి ఆ సింహాన్ని నెమ్మదిగా తోశారు. అది కొంచెం పక్కకు జరగగానే కింద ఒక మెట్లు కనిపించాయి. వావ్, నిజంగానే మ్యాప్ పనిచేస్తోంది అని సంధ్య ఆనందంగా అరిచింది. వాళ్లు మెట్లపైకి దిగారు. కింద ఒక పొడవైన గుహ ఉంది. గోడలపై పాత చిత్రాలు, రాజుల కథలు చెక్కబడి ఉన్నాయి. కొంత దూరం వెళ్లగానే ఒక పెద్ద తలుపు కనిపించింది. తలుపుపై 3 గోళాలున్నాయి. మ్యాప్ రెండో సూచన, 3 గోళాలను సరైన క్రమంలో తిప్పితే ద్వారం తెరుచుకుంటుంది. క్రమం సూర్యుడు, చంద్రుడు, గజం. వాళ్లు గోళాలపై ఉన్న చిహ్నాలను గమనించారు. ఒకదానిపై సూర్యుడు, మరొక దానిపై చంద్రుడు, ఇంకొక దానిపై ఏనుగు చిత్రం ఉంది. రాహుల్ సూర్యుణ్ణి తిప్పాడు. తర్వాత సంధ్య చంద్రుణ్ణి తిప్పింది. చివరగా దీపక్ గజం చిహ్నాన్ని తిప్పగానే గర్ర్ అనే శబ్దంతో తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికి వెళితే ఒక పెద్ద గది. మధ్యలో ఒక బంగారు పెట్టె. అది మెరిసిపోతోంది. అది నిధే అని మేఘన ఆనందంతో పరిగెత్తింది. కాని రాహుల్ ఆమెను ఆపాడు. ఆగు, ఇది అంత సులభం కాదు. ఇక్కడేదో ఉచ్చు ఉండొచ్చు. అప్పుడే నేలపై ఒక రాతి పలక కనిపించింది. దానిపై ఇలా రాసి ఉంది, సాహసం, జ్ఞానం, ఐక్యత ఇవే నిజమైన నిధి. స్వార్థంతో వచ్చేవారు ఖాళీ చేతులతోనే వెళతారు. వాళ్ళు కాసేపు ఆలోచించారు. మనము ఈ నిధిని మన కోసం కాకుండా గ్రామాభివృద్ధి కోసం ఉపయోగిస్తే అని సంధ్య అడిగింది. అందరూ అంగీకరించారు. మన గ్రామంలో పాఠశాలకు లైబ్రరీ లేదు, ఆస్పత్రి కూడా లేదు. ఈ నిధితో వాటిని నిర్మిద్దాం అన్నాడు దీపక్. వాళ్లు బంగారు పెట్టె దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా తెరిచారు. లోపల బంగారు నాణాలు, వజ్రాలు మెరిసిపోతున్నాయి. కాని వాటితో పాటు ఒక పాత లేఖ కూడా ఉంది. ఆ లేఖలో ఇలా ఉంది, ఈ నిధి స్వార్థుల కోసం కాదు, ప్రజల కోసం ఉపయోగించే వారికే ఇది నిజమైన వరం. మీ హృదయం పవిత్రమైతే ఈ సంపద మీ గ్రామాన్ని వెలిగిస్తుంది. వాళ్ల కళ్లలో ఆనంద బాష్పాలు. మన నిర్ణయం సరైనదే అన్నాడు రాహుల్. తర్వాత వారు గ్రామ పెద్దలను సంప్రదించారు. మొదట ఎవరూ నమ్మలేదు. కాని కోటలోకి వెళ్లి నిధిని చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామసభలో నిర్ణయం తీసుకున్నారు. ఆ నిధితో ఒక మంచి పాఠశాల, చిన్న ఆస్పత్రి మరియు లైబ్రరీ నిర్మించాలని. కొన్ని నెలల్లో వేమవరం గ్రామం మారిపోయింది. కొత్త పాఠశాల నిర్మించబడింది. పిల్లలు ఆనందంగా చదువుకుంటున్నారు. ఆస్పత్రి వల్ల గ్రామస్తులకు వైద్య సేవలు అందుతున్నాయి. రాహుల్, దీపక్, సంధ్య, మేఘన గ్రామంలో హీరోలయ్యారు. కాని వాళ్ళు ఎప్పుడూ గర్వపడలేదు. మనం కేవలం ఒక పని చేశాం. నిజమైన నిధి మన స్నేహం, మన ఐక్యత అని వాళ్ళు చెప్పేవారు. ఆ కోట ఇక భయంకరంగా కనిపించదు. అది గ్రామ చరిత్రకు గుర్తుగా నిలిచింది. ప్రతి సంవత్సరం పిల్లలకు ఆ నిధి కథ చెప్పబడుతుంది. సాహసం, జ్ఞానం, ఐక్యత ఉంటే ఏ రహస్యమైనా ఛేదించవచ్చు అని. ఇలా వేమవరం గ్రామం ఒక నిధి వేటతో కొత్త వెలుగులోకి వచ్చింది. నిజమైన నిధి బంగారం కాదు, మంచి మనస్సు, ఐక్యత మరియు ధైర్యం అని అందరికీ తెలిసింది. ముగింపు.